పార్టీలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని చెప్పి కూడా ఒకవైపు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరో రెండు వారాల్లో కూడా దీని మీద పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే గడ్డం ప్రసాద్ను కోరినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, ఇప్పటికీ పూర్తిగా దీని మీద ధర్మాసనం కూడా ఇప్పటికే లేట్ అవుతుంది, ఖచ్చితంగా దీని మీద వివరణ ఇవ్వాలంటూ కూడా చెప్తుంది. ఇప్పటికీ మీరు విచారణకు ఎన్నిసార్లు హాజరయ్యారు? విచారణలో ఎలాంటి అంశాలు ప్రస్తావించారు? నేను డైరెక్ట్గా విచారణకు 2 సార్లు అటెండ్ కావడం జరిగింది. అడ్వకేట్లు 3 టైమ్స్, అంటే నాతో పాటు 2 టైమ్స్, ఒకటి అంటే మరొకసారి ఓన్లీ అడ్వకేట్స్ ద్వారా కూడా పోవడం జరిగింది. 3 సార్లు అంటే విచారణ నేను డైరెక్ట్ అయితే 2 సార్లు అటెండ్ కావడం జరిగింది. వారు లేవనెత్తిన అంశాల మీద నాకు పూర్తి వివరణ ఇచ్చి మళ్ళీ వారికి అంటే టీఆర్ఎస్కి సంబంధించిన అడ్వకేట్స్కి అని మా అడ్వకేట్స్ చెప్పడం, నన్ను కూడా డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగడం, దానికి పూర్తిగా సమాధానం ఇవ్వడం జరిగింది. సో అంటే గతంలో మీరు చెప్పినట్టుగా లేదు, పార్టీ మార్పు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అంటే నియోజకవర్గానికి మంచి జరగాలి కాబట్టి వాళ్ళతో టచ్లో ఉన్నా అని చెప్తున్నారు. ఇప్పటికీ మీరు ఇచ్చిన మాటపై నిలబడి ఉన్నారా అంటే ఏం చెప్తారు? నేను 100% ఇచ్చిన మాట మీనే ఉన్నా. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ ప్రజలకు సరైన న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంత సమస్యలని ప్రభుత్వం దృష్టిలో తీసుకొచ్చి ప్రభుత్వంతోన పనులు చేసుకోవడానికి, అంటే ప్రజలు నన్ను గెలిపించడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలన్నప్పుడు వాళ్ళ పార్టీలకు కొన్ని సమస్యలు ప్రభుత్వ పెద్దలతో పోవాల్సిన అవసరం ఉంటుంది. దాని విధంగా పోయినా ఈ సమస్యలు తీర్చడానికి నా వంతు ప్రయత్నిస్తాను. ఇప్పుడు లేదా 300 కోట్ల పైన రోడ్స్ రావడం జరిగింది, ప్రాజెక్ట్స్, బ్రిడ్జెస్, కృష్ణానది మీద బ్రిడ్జి రావడం జరిగింది. ఇంకా చాలా మటుకు ఇందిరమ్మ హౌసెస్ కానీ, చాలా మటుకు సన్న బియ్యం కానీ, ప్రభుత్వం చేసే పథకాలన్నీ కూడా నా వంతుకు నాకు కావలసిన విధంగా ఈరోజు ప్రజలకు అందుబాటులో రావడం జరిగింది. దానివల్ల ప్రభుత్వ పెద్దల్ని కలిసినాం తప్ప వాళ్ళ ప్రభుత్వంలో సమస్యలు పరిష్కరించడానికి ప్రజలకి నా వంతు నేను ఒక పార్టీలో ఉండి మళ్ళీ నేను ఇంకోసారి పోకూడదు అనుకుంటే ప్రజలకు అన్యాయం అవుతుంది. మళ్ళీ నన్ను గెలిపించడం నేను ప్రజలకు న్యాయం చేయక ఎటువంటి కాలు మొక్కైనా పనులు చేయించుకోవాల్సి వస్తుంది. మళ్ళీ అదేవిధంగా ప్రభుత్వ పెద్దలతోనికి పోయినా, ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పెద్దలతో పోయినా తప్ప నేను నా వ్యక్తిగత అవసరాల కొరకు, నా స్వప్రయోజనాల కొరకు నేనేం పోయిందేం లేదు. అంటే మీరు ఇప్పుడు చెప్పేది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గద్వాల నియోజకవర్గ ప్రాంతానికి యాజ్ ఏ ఎమ్మెల్యేగా వారి అభివృద్ధి కోసం కాంగ్రెస్తో పార్టీ కలిసి నడుస్తున్నానని చెప్తున్నారు. దాన్ని ఎట్లా తీసుకోవాలి? అంటే అభివృద్ధి కోరిక నేను ప్రభుత్వ పెద్దల్ని కలసాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. ప్రభుత్వ పెద్దలను కలవకుండా నా ఇంట్లో నేను ఉంటే అడగకుంటే అమ్మనైనా పెట్టదంట. అడగాల్సిన అవసరం ఉంది. అడిగిన వాళ్ళకి చేతనైన పనులు గద్వాల వరకు నేను తెచ్చిన, మెడికల్ కాలేజ్ తెచ్చిన, అదేవిధంగా యంగ్ ఇండియా స్కూల్స్ తీసుకురావడం జరిగింది, బ్రిడ్జెస్ తీసుకురావడం జరిగింది, ఇప్పుడు 300 కోట్ల రోడ్స్ తీసుకురావడం జరిగింది. ఇన్ని అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా నేను ప్రభుత్వ పెద్దల్ని కలవకుండా ఉంటే ఏ విధంగా అవుతుంది? ఇదే ప్రజలు రేపొద్దున మా ఎమ్మెల్యేకి ఓటు వేసినా నాకు పనులు కాలేదంటే నన్ను తిడతారు తప్ప మన ప్రభుత్వాన్ని కానీ నా ఉన్న పార్టీని కానీ తిట్టరు. ఖచ్చితంగా ఏ పార్టీ వచ్చినా ప్రభుత్వంలో ఉన్న పార్టీని నేను కలవాల్సిందే. నాకు ధర్మం, అది ఎమ్మెల్యేగా నా ధర్మం. నా ప్రజలకు న్యాయం చేసే విధంగా నేను కలిసిన తప్ప నేను పార్టీలు మారినని ఎప్పుడు అనడం లేదు. సో అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత ఇప్పటికే కొంతమంది రాజీనామాలు చేస్తాము, ఎన్నికలకు పోతామని కూడా, ఉప ఎన్నికలకు పోతామని కూడా అంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో ఒకవేళ ప్రజల అభిష్టం అలాగే ఉంటే కృష్ణమోహన్ రెడ్డి అడుగు ఎటువైపు ఉండబోతుందంటే ఏం చెప్తారు? అది ఎవరు వ్యక్తిగత విషయాలు వాళ్ళవి. నా విషయంలో మటుకు నాకు ఎటువంటి ఇబ్బంది కలగదని నేను అనుకుంటున్నా. నేను ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటిపోలేదు. పార్టీలో నాకు ఉన్న సమస్యలు, ఇక స్థానిక సమస్యల మీద నేను ఖచ్చితంగా నాకు అభివృద్ధి కావాలనే ప్రభుత్వ పెద్దల్ని కలిసి తప్ప నేనేం పార్టీ మారినని నేను ఎక్కడ కూడా చెప్పలేదు మీకు. ఖచ్చితంగా నేను ఏది ఉంటో నాకు ఎటువంటి అన్యాయం జరగదని భావిస్తున్నా. ఖచ్చితంగా నేను ఆ ఎన్నికలు అనేది రావని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చూస్తున్నా మొత్తంగా మీరు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామంటున్నారు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఉంది. అండ్ అధికారంలో ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, మీకు ఫుల్ సపోర్ట్ లభిస్తుందా? ఇప్పుడు నేను ఇంతకుముందే మీకు ఫస్ట్ చెప్పిన, అడగంది అమ్మ పెట్టదు. ఖచ్చితంగా ఏ నాయకుడు పోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, వారి సహచరుల మంత్రులు కానీ
ఏ ఎమ్మెల్యే పైన పని చేస్తారు. ఆ పని చేయించుకునే విధానం బట్టి ఉంటుంది తప్ప వాళ్ళు మేము వేరే పార్టీలు ఉన్నాం వాళ్ళతోనికి వీళ్ళతోనికి పోకూడదు అనుకుంటే పనులు కావు. ఖచ్చితంగా నాకు స్థానికంగా ఉన్న ఒక్కసారి నేను పార్టీలకి వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తే మా నియోగం 30 ఏళ్ళు వెనక్కిపోతుంది. అటువంటి పరిస్థితి రాకూడదు. ఇంకా ప్రభుత్వ పెద్దల్ని కలిసిన మాట వాస్తవం. కలిసి పనులు అభివృద్ధి కోరికిపోయినాను తప్ప నా వ్యక్తిగత విషయాన్ని నేనేమన్నా పెద్ద కాంట్రాక్టర్ని, నేనేమన్నా పెద్ద ఇదేం కాదు కదా. నేను నా వ్యక్తిగత పనుల ఒక్కరికి ఎప్పుడు ఎవరు దొరికిపోలేదు. స్థానిక సమస్యలు స్థానికంగా ఉండే ప్రజల గురించి ఆలోచించే పోయినా తప్ప వేరేం. చివరగా అంటే రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. కృష్ణమోహన్ రెడ్డి యాజ్ ఏ ఎమ్మెల్యేగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకవైపు బీఆర్ఎస్ వైపా, మరోవైపు కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధి వైపా అంటే ఏం చెప్తారు? అంటే దీంట్లో పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతాయి. ఇదేమి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది కాకుండా, కాంగ్రెస్ అనేది కాకుండా ఏ విధంగా ప్రజల ఆలోచన ఉంటే గ్రామాల్లో వాళ్ళకి సరైన న్యాయం చేసి నాయకత్వం ఉన్న వారికి అక్కడ ఉన్న సమస్యల మీద పరిష్కరించే విధంగా వాళ్ళు ఓట్లు వేస్తారు తప్ప పార్టీలకు పార్టీ గుర్తు ఉండదు, పార్టీలకి ఓట్లు ఉండవు దీంట్లో. సరే, చివరగా అంటే రాబోయే రోజుల్లో ఎవరైతే స్పీకర్కు సంబంధించినటువంటి ఈ విచారణ వ్యవహారంలో పూర్తిగా విచారణ ఎలా ఉండబోతుంది? అంటే విచారణ కంప్లీట్ అయింది, పూర్తిగా ఏ విధమైనటువంటి రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారు? మీ తరపు నుంచి ఏం ఆశిస్తున్నారు? ఇది అంటే గౌరవ స్పీకర్ గారి చేతుల్లో ఉంది. స్పీకర్ గారు న్యాయ నిర్ణేత దీంట్లో. అంటే స్పీకర్ గారు ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా నడపాలి, మళ్ళా అసెంబ్లీని ఏ విధంగా నడిపితే ప్రజల సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి. అంటే ఎటువంటి బిల్స్ పాస్ చేయాలి, ఎటువంటి బిల్స్కి వ్యతిరేకంగా చేయాలనేది కూడా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, పెద్ద వ్యక్తి. రాష్ట్రాన్ని ఈరోజు స్పీకరు, రాష్ట్ర అసెంబ్లీకి స్పీకరు, బాస్లా కమ్మకి అందరికీ మళ్ళీ వారికి పూర్తిగా దీని మీద అవగాహన ఉంది. వాళ్ళు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని వారు ఏ విధంగా తోస్తే ఆ విధంగా చేస్తారు. సో చూస్తున్నాం, మొత్తంగా తను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గద్వాల నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి కోసం మాత్రం ప్రభుత్వ పెద్దలను కలిసిన మాట వాస్తవం. ఇప్పటికీ కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయాలంటే ఏ ప్రభుత్వ పెద్దనైనా కలవడానికి నేను సిద్ధం. ప్రజలు గెలిపించుకున్నారు కాబట్టి ప్రజల మాట నేను ఎక్కడ మీరబోనని, రాబోయే రోజుల్లో కూడా పార్టీ మార్పు వ్యవహారంపై తనకు సానుకూలంగానే ఉంటుందని చెప్పి కూడా గద్వాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, గద్వాల.